చూడు కృష్ణ తులసి, ఇక్కడ ఏం పని చేసినా అది మన పని అనుకుని చెయ్యాలే తప్ప ఇది నా పని కాదు, అది నా పని కాదు అని అనుకోకూడదు. అలాగే మేడం. కొంచెం హెడేక్గా ఉంది. క్యాంటీన్కి వెళ్ళి టీ పట్టుకురా నాకు. వినపడలేదా? క్యాంటీన్కి వెళ్ళి టీ తీసుకురమ్మంటున్నాను. అలాగే మేడం. ఈ పాటికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఉంటుంది. 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మేడం టీ. థ్యాంక్ యూ. తీసుకో. ఎందుకు మేడం? టీ తెచ్చావు కదా. టీ వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు మేడం. వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు, నేను ఫ్రీగా తాగను. నాకు టీ తెచ్చిన ప్రతిసారి నా ప్యూన్కి 50 రూపాయలు టిప్పుగా ఇస్తాను. తీసుకో. వద్దు మేడం. వద్దంటే ప్యూన్ చేసే పని నువ్వు చేసినందుకు ఫీల్ అవుతున్నావా, లేక ప్యూన్కి ఇచ్చినట్టు నీకు టిప్ ఇస్తున్నందుకు ఫీల్ అవుతున్నావా? అలాంటిదే లేదు మేడం. అయితే తీసుకో. బయట ఆర్జే అనూష ఉంటుంది. ఈరోజు ప్రోగ్రాం ఏంటో తను చెప్తుంది. వెళ్ళు. అలాగే మేడం. చెప్పింది అర్థమైంది కదా? మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా పాడేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హెడ్ ఫోన్స్ ఇవ్వు. తీసుకోండి. హలో, మీరు వింటున్నారు బ్లూ FM 66.5. సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని ఇంతకు ముందు అనేవాళ్లు. కానీ ఇప్పుడేమంటున్నారో తెలుసా? తింటే పిజ్జానే తినాలి, వింటే బ్లూ FM వినాలి అంటున్నారు. కృష్ణుడు ఎంత అల్లరివాడో, ఎంత చిలిపివాడో మనకు తెలుసు. తులసి ఎంత పవిత్రమైనదో, ఎంత పూజనీయమైనదో మన అందరికీ తెలుసు. ఆ కృష్ణుడు ఈ తులసి కలిసి మధుర భక్తిగా మారి సుమధుర భక్తి గీతంగా కృష్ణ తులసి గళం నుంచి జాలువారబోతోంది. అవతరించండి, విని తరించండి. కృష్ణాని రాకకై వేచా
కృష్ణా నీ రాకకై వేచా గోపికమ్మలు నీకై ఎదురు చూసి రావా యమున వీచికలు నీకై అలకబోని రావా పడితో ఆడరావా ఫలితమీయ రావా పడితో ఆడరావా ఫలితమీయ రావా కనులే నీకై వేచెను రావా కృష్ణా నీ పేరునే వీచా కృష్ణా నీ రాకకై వేచా కృష్ణా చాలా బాగా పాడింది కదా. హలో అనంతం. చెప్పురా ఆనందం, కృష్ణ తులసి పాట విన్నావా? విన్నాన్రా, అద్భుతంగా ఉందిరా. ఆ అమ్మాయి వాయిస్ చాలా బాగుందని నువ్వు చెప్తే ఏదో అనుకున్నానురా. నువ్వు చాలా తక్కువ చెప్పావు. నువ్వు చెప్పిన దానికంటే ఆ అమ్మాయి వాయిస్ ఇంకా ఇంకా బాగుందిరా. అందుకే కదరా ఆ అమ్మాయి వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచి పని చేసావురా. గ్యారంటీగా ఆ వాయిస్తో నువ్వు అనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయగలవు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ తులసి గారు, ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా పాడినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ మేడం, బాగా పాడారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. చాలు చాలు, పొగిడింది చాలు. బాగా పాడింది కదా అని అంతలా ఆకాశానికి ఎత్తేయక్కర్లేదు. అంతలా పొగిడితే ఆటోమేటిక్ గా గర్వం వచ్చేస్తుంది. ఏం పాడినా చెల్లుతుందిలే అన్న అహంకారం వచ్చేస్తుంది. ఆ అహంకారంతో తప్పులు పాడుతుంది. అలా తప్పులు పాడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఎక్కువగా పొగడకూడదు. ఇలా పొగడ్డం అనేది కూడా మా చైర్మన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మన చైర్మన్ గారిదే ఫోన్. నమస్తే అండి. నమస్తే అమ్మా. కృష్ణ తులసి ఉందా అక్కడ? ఉంది సార్. మన స్టాఫ్ కృష్ణ తులసిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఓహో, అందరూ అక్కడే ఉన్నారా? అయితే ఒకసారి స్పీకర్ ఆన్ చేయమ్మా. హలో కృష్ణ తులసి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోయిలమ్మ లాంటి కమ్మటి స్వరం వరంగా రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలమ్మా. నువ్వంత పుణ్యం చేసుకున్నావు కాబట్టే నీకంత మంచి గొంతిచ్చాడా దేవుడు. నాకు తెలిసి అతి త్వరలోనే నువ్వు ఈ రంగంలో మంచి స్థాయికి చేరుకుంటావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ స్టాఫ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఫస్ట్ టైం పాడినా కూడా ఇంత అద్భుతంగా పాడినందుకు కృష్ణ తులసి లాంటి టాలెంటెడ్ పర్సన్ ని మీరందరూ ఎంకరేజ్ చేయాలి. ఎస్ సార్. Yes, sir.
టాలెంట్ ఎక్కడున్నా వెతికి ప్రోత్సహించటం అనేది మన బ్లూ ఎఫ్ఎం పని. ఎక్కువగా వెతకాల్సిన అవసరం లేకుండానే మనకు వజ్రం లాంటి కృష్ణ తులసి దొరికింది. సో ఆ కృష్ణ తులసిని మీరందరూ ప్రోత్సహిస్తూ మన బ్లూ ఎఫ్ఎం సక్సెస్ లో కృష్ణ తులసిని కూడా భాగస్వామిని చేయాలి. ఓకే సార్. సార్ ఓకే, ఆల్ ద బెస్ట్. బై. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారు చెప్పినట్టు కృష్ణ తులసిని అందరం బాగా ప్రోత్సహిద్దాం. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓకే ఓకే మేడం. ఈ కృష్ణ తులసి చైర్మన్ గారి దృష్టిలో పడింది. తనని వదిలించుకోవడం కొంచెం కష్టమే. ఎంత కష్టమైనా సరే వదిలించుకొని తీరాలి. చాలా రోజుల తర్వాత మన ఎఫ్ఎం కి మంచి సింగర్ వచ్చిందిరా. అవునరా, అంత అద్భుతంగా పాడిన ఆ కృష్ణ తులసికి ఈ పాటికే సింగర్ గా మంచి పేరు వచ్చుండాలి. ఎందుకు రాలేదో ఏంటో. ఎందుకేంట్రా ఎంతవరకు ఆ కృష్ణ తులసి ఏ ప్రోగ్రాం ఇచ్చి ఉండదు, ఏ ఆడిషన్ కి వెళ్ళి ఉండదు. లేకపోతేనా ఎప్పుడో స్టార్ సింగర్ అయి ఉండేది. మొత్తానికి మన చైర్మన్ గారు ఆడిషన్ పెట్టి ఆయన కోరుకున్నట్టుగానే ఒక డిఫరెంట్ వాయిస్ ని మన ఎఫ్ఎం స్టేషన్ కి ఇచ్చారా. అవునరా, కృష్ణ తులసి మార్నింగ్ బ్యాండ్ తో మన బ్లూ ఎఫ్ఎం స్టేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ శ్యామా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. బ్లూ ఎఫ్ఎం లో నీ ఫస్ట్ సాంగ్ సూపర్ సక్సెస్. ఎక్సలెంట్ గా పాడావు, ఎక్స్ట్రాడినరీగా పాడావు. ఒక్క పాటతోనే నువ్వు సూపర్ సింగర్ అయిపోయావు. ఒక్క పాటతోనే నీకు ఫ్యాన్స్ వచ్చేసారు. మరీ అంతలా పొగిడేయకండి. పొగట్ట కాదు, మీ బ్లూ ఎఫ్ఎం స్టాఫే నీ పాట గురించి గొప్పగా మాట్లాడుతూ ఇప్పుడే వెళ్లారు. నా భార్య పాట గురించి నలుగురు అంత గొప్పగా మాట్లాడుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. లిటిల్ బిట్ గర్వంగా కూడా ఉంది. కొంచెం కాలర్ ఎగరేయాలనిపిస్తుంది. ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే జరిగింది అఖిల్ బాబు. నో నో నో, ఇది నా ప్రోత్సాహం వల్ల కాదు, నీ టాలెంట్ వల్ల జరిగింది. తెర వెనుక ఉన్న నీ టాలెంట్ ని తెర ముందుకు తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేశానంతే. ఆ దేవుడి దయ వల్ల మన ప్రయత్నం ఫలించింది. పద, ఆ దేవుడి దర్శనం చేసుకుని ఇంటికెళ్దాం. అలాగే. రా. ఏంటి ఐశ్వర్య, ఏంటంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదత్తయ్య, కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావు? వాకింగ్కి వెళ్ళానత్తయ్య. వాకింగ్కా? ఈ మధ్య కాలు బెణికిందని చెప్పి వాకింగ్కి వెళ్ళడం మానేసావు కదా. ఇప్పుడు తగ్గిపోయింది అత్తయ్య, అందుకనే వెళ్ళాను. వాకింగ్కి ఇలా శారీలో వెళ్ళావేంటమ్మా? ఎప్పుడూ ట్రాక్ సూట్లోనే వెళ్తావు కదా. అంటే ట్రాక్ సూట్ కనపడలేదత్తయ్య, అందుకనే ఇలా వెళ్ళాను. అవునా, సర్లే, పనివాళ్లకు చెప్పి నీ బట్టలన్నీ వార్డ్రోబ్లో నీట్గా సర్దిస్తాను. ఇదిగో రేణుకా, నా బట్టలు సర్దటం కాదు, ఆ శ్యామ బట్టలు సర్దుకుని ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చెయ్యాలి. అది నా టార్గెట్. స్వామి, నీ దయ వల్ల శ్యామ కృష్ణ తులసిగా మారింది. ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరింది. మొదటి పాట విజయవంతంగా పాడింది. తను ఈ ఉద్యోగంలో స్థిరపడి తను కోరుకున్నట్టుగా తన సంపాదనతోనే గురువమ్మ
ఆగండి. ఒకసారి ఇలా రండి. ఏంటి అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు? నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎందుకనా? ఎందుకంటే మీరు అలారాలు పెట్టుకొని మరీ తెల్లవారుజామునే లేచారు కదా, అందుకు. హడావిడిగా రెడీ అయ్యి ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరూ చూడకుండా పిల్లిలాగా మెల్లగా నడుచుకుంటూ బయటికి వెళ్ళి కారెక్కి రయ్యమని వెళ్ళిపోయారు కదా, అందుకు. ఎక్కడికి వెళ్లారో కనుక్కుందామని మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. మీరు అలా వెళ్ళిన విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇవాళ నేను కూడా తెల్లవారుజామునే లేచాను అలారం పెట్టుకొని. అంత పొద్దున్నే నేనెందుకు లేచాను అనుకుంటున్నారా? నేను వాకింగ్కి వెళ్ళటం కోసం లేచానులే. ఎందుకంటే వాకింగ్ అయితే నాలాగా దర్జాగా వెళ్లేవాళ్ళు, అలా పిల్లిలాగా మెల్లగా వెళ్లేవాళ్ళు కాదు కదా. సో మీరు ఎందుకో రహస్యంగా బయటికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏం చేసొచ్చారు చెప్పండి. శ్యామ, దొరికిపోయాం. వదినికి దొరికిపోయాం. వదిన తెల్లవారుజాము నుంచి మనల్ని ఫాలో అయ్యిందని అర్థమైంది. సరే, ఇక నిజం దాచడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. చెప్పేద్దాం, నిజం చెప్పేద్దాం. అఖిల్ బాబు, తొందరపడకండి. అత్తయ్య గారు అత్తయ్య గారు, మామయ్య గారు అంటూ నన్ను ఆపద్దు శ్యామ. దయచేసి నన్ను ఆపద్దు. చెప్పేయాలి, వదినికి నిజం చెప్పేయాలి. వదిన పెద్ద మనసుతో అర్థం చేసుకుంటుంది. వదిన తెల్లవారుజామున అలారం పెట్టుకొని లేచి మేము ఎక్కడికి వెళ్ళామంటే, ఎక్కడికి వెళ్ళారు? అది ఎక్కడికంటే, చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? మేము గుడికి వెళ్ళాం వదిన, గుడికి వెళ్ళాం. గుడికా? అవును వదిన, గుడికి వెళ్ళాం. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు గుడికి వెళ్ళలేదు. వెళ్ళాం వదిన, గుడికే వెళ్ళాం. కావాలంటే మా మొహాన బొట్లు కనబడుతున్నాయి చూడు. మేము పొద్దున్నే ఇలా గుడికి వెళ్తున్న విషయం రాత్రి అత్తయ్య గారికి కూడా చెప్పామక్క. అత్తయ్య గారికి చెప్పారా? అవును, నాకు చెప్పారు.